హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మటన్ బిర్యానీ చేస్తున్నానండి. ఇదిగోండి, పావు కేజీ మటన్ తీసుకున్నాను. ఈ మటన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసి కడుక్కుని కుక్కర్లో వేసుకోవాలండి. కుక్కర్లో వేసిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ సాల్ట్ వేసి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఈ మటన్ ఉడకడానికి సరిపడా వాటర్ అండి. తర్వాత మూత పెట్టుకుని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. మనం పలావ్ వండేటప్పుడు ముందు బియ్యం కడుక్కుని అక్కడ పెట్టుకుని ప్రాసెస్ స్టార్ట్ చేయాలండి. ఇదిగోండి, 1/2 కేజీ బియ్యం తీసుకున్నాను. వాష్ చేసుకుని వస్తాను. ఇదిగోండి, బియ్యం కడుక్కుని వాటర్ ఏమీ లేకోకుండా ఉంచుకున్నానండి. ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించాక కుక్కర్ పెట్టుకుని కుక్కర్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలండి. 1/2 కేజీ బియ్యం కాబట్టి ఒక 70 గ్రాముల వరకు ఆయిల్ కానీ నెయ్యి రెండు కలుపుకుని ఒక 70 గ్రాముల వరకు పడుతుందండి. 50 గ్రాముల నుంచి అంటే మగ్గబెట్టుకోవడానికి సరిపడా వేసుకోవాలండి. మనం పలావ్ దినుసులు, టమాటాలు, ఉల్లిపాయలు ఉంటాయి కదండి. మటను మగ్గేంత వరకు సరిపడా ఆయిల్, గీ సరిపడా వేసుకోవాలండి. ఇదిగోండి, ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు పలావ్ దినుసులు వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. ఇదిగోండి, ఉల్లిపాయలు వేగాయి కదా, ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఇదిగోండి, తాలింపులో వేగింది కదా, ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న మటన్ ఉంది కదండి, 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్నాం కదా, ఈ మటన్ని ఈ తాలింపులో వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి. టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
ఇప్పుడు ఒక అర టీ స్పూన్ ధనియాల పౌడర్, ఒక అర టీ స్పూన్ మసాలా పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. కారం కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలండి. ఒక స్పూన్ పెరుగు వేసుకోవాలండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అండి. బాగా వేగినాయి కదా, ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. ఇదిగోండి, ఈ గిన్నెతో ఒక గిన్నె బియ్యం తీసుకున్నాం కాబట్టి 2 గిన్నెలు వాటర్ అండి. ఇప్పుడు ఒక గిన్నె పోసాను, ఇంకో గిన్నె పోస్తానండి. ఇదిగోండి, 2వ గిన్నె పోసాను వాటర్. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్ని ఒక పొంగు రానిచ్చాలండి. తర్వాత బియ్యం వేసుకుందామండి. ఇప్పుడు మూత వేసుకుందామండి ఒకసారి. ఇదిగోండి, ఇలాగ పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనం సాల్ట్ చూసుకోవాలండి. కొంచెం తక్కువైందండి. ఇదిగోండి, సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకుని మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలండి. ఇదిగోండి, వాటర్ అనేవి ఏమీ లేవు. మనం కడిగి పెట్టుకోగానే వాటర్ ఏమి లేకపోకుండా ఉంచుకోవాలండి బియ్యాన్ని. ఇవి నార్మల్ బియ్యం అండి, మనం ఇంట్లో రైస్ వండుకుంటాం చూడండి, ఆ బియ్యం అండి. కట్టెల పొయ్యి మీద పలావ్ చేసి మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి. ఎవరికన్నా కావాలంటే చూడండి. ఒకసారి స్లోగా కలుపుకోవాలండి, సైడ్ నుంచి బియ్యం ఇరుక్కుపోకుండా. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే ఒక అర టీ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలండి. ఇదిగోండి, కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇదిగోండి, ఒక విజిల్ వచ్చింది కదా, ఇంకో 2 విజిల్స్ కావాలండి. రెండు విజిల్స్ వచ్చాయి కదండి, ఇంకొక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. 3 విజిల్స్ వచ్చాయి కదండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదిగోండి, ఆవిరిపోయింది కదా. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. వావ్, స్మెల్ చాలా బాగా వస్తుందండి. చూసారా ఎలా ఉందో. ఇదిగో, చూసారు కదండి ఎంత బాగుందో. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం.
ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకునే ప్రెషర్ కుక్కర్ మటన్ బిర్యానీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.